మిత్రులారా, ఒకే దేశం ఒకే పన్ను పేరుతో 2017లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి వస్తు సేవల పన్ను అనే విధానాన్ని తీసుకొచ్చింది. 8 సంవత్సరాల పాటు ఆ విధానాన్ని అమలు చేసిన తర్వాత ప్రజా ప్రయోజనాల కోసం అనే పేరుతో దానిలో సంస్కరణలు చేపట్టింది. ఈ జిఎస్టిలో కొత్తగా తగ్గించిన పన్నుల సంస్కరణ విధానం సోమవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున ధరలు తగ్గబోతున్నాయని, గతంలో ఉన్న ట్యాక్స్ స్లాబుల కన్నా కొత్త ట్యాక్స్ స్లాబులు వస్తున్నాయని, అందువల్ల ఇది దీపావళి కానుక అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి ఈ 2 రోజులుగా నిజంగా ఈ జిఎస్టి తగ్గింపు ప్రభావం సరుకుల ధరల మీద ఏమన్నా ఉందా చూస్తే, ఇప్పటికే ప్రచార సాధనాలు చెప్తున్న ప్రకారం తగ్గింపు ప్రయోజనం అంతిమ వినియోగదారుకు ఉండవలసినంతగా ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ తగ్గింపు రేట్లను దుకాణాల్లో బోర్డులు ప్రదర్శించాలి అని చెప్పిన ఆదేశాన్ని చాలా దుకాణాల్లో పాటించడం లేదు. సరుకుల మీద ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని అచ్చయి ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ రేట్ తగ్గినందువల్ల వాటి ధర తగ్గుతుంది కనుక కొత్త స్టిక్కర్ వేయాలి అని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొత్త స్టిక్కర్ల పద్ధతి కూడా చాలా చోట్ల రాలేదు. అది మాత్రమే కాదు, 18% ట్యాక్స్ ఉన్న సరుకుల మీద ఇప్పుడు 5% జిఎస్టి విధిస్తున్నాం కనుక చాలా ధరలు తగ్గుతాయి అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట చాలా దుకాణాల్లో వాస్తవం కావడం లేదు. ఎందువల్లనంటే ఆ దుకాణాలలో మూలధరను పెంచి ట్యాక్స్ రేట్ తగ్గింపుతో వచ్చిన ఫలితాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు 100 రూపాయల పాత సరుకు మూలధర అయితే దాని మీద 18% ట్యాక్స్తో 118 రూపాయలు అయ్యేది. అందులో 18 రూపాయలు జిఎస్టిగా ఉండేది. ఇప్పుడు ఆ 18%ని 5%కి తగ్గించారు. అంటే సరుకు ధర 105 అయిందా? చాలా చోట్ల మూలధరను 100 రూపాయల నుంచి 110 రూపాయలకు పెంచి దాని మీద 5% వేసి, అందువల్ల పాత ధరలాగానే 117, 118 అవుతుంది, అక్కడికే సరిపెడుతూ ఉన్నారు. అట్లాగే చాలా దుకాణాల్లో పాత జిఎస్టి స్లాబ్ ప్రకారం తెచ్చుకున్న సరుకు, అందువల్ల పాత స్టాక్ అయిపోయే వరకు ధర తగ్గదు, మారదు అని దుకాణదారులు చెప్తున్నారు. కొన్ని దుకాణాలలో అసలు బిల్లులే ఇవ్వడం లేదు కనుక జిఎస్టి వసూలు చేయడమా చేయకపోవడం అనే సమస్య తలెత్తదు. పాత జిఎస్టి రేటా కొత్త జిఎస్టి రేటా అనే సమస్య కూడా ఉండదు. అందువల్ల ధరలు యథాతథంగా ఉన్నాయి. ఇటువంటి గందరగోళంలో అసలు జిఎస్టి ఏమిటి? ఈ జిఎస్టి 7 సంవత్సరాలుగా ఒక పద్ధతిలో అమలవుతూ ఉండగా దాన్ని విమర్శకులు జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటే నిరంకుశంగా ఇష్టారాజ్యంగా వేసే పన్ను అని అభివర్ణిస్తుండగా, దాన్ని సంస్కరించి దీపావళి కానుకగా కొత్త జిఎస్టి రేట్లు ప్రవేశపెడుతున్నాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంతకుముందు అసలే పన్ను లేని సరుకులు కొన్ని 1%, 3%, 5%, 12%, 18%, 28% అనే 7 స్లాబ్లు ఉండేవి. 7 రకాల రేట్లు ఉండేవి. వాటినన్నిటినీ ఇప్పుడు 5, 18 అనే 2 రేట్లుగా మార్చాను అని ప్రభుత్వం చెప్తూ ఉన్నది. కానీ వాస్తవానికి 40% అని మరొక స్లాబ్ కూడా ఉంది. అంతకుముందు 12% ఉన్నవన్నీ ఇప్పుడు 5%కి, అంతకుముందు 28% ఉన్నవన్నీ ఇప్పుడు 18%కి తగ్గిస్తున్నాను, అందువల్ల చాలా సరుకుల ధరలు తగ్గుతాయి అని ప్రభుత్వం చెబుతూ ఉంది. అంతకుముందు జిఎస్టి రేట్ల విధానంలో చాలా అవకతవకలు ఉండేవి. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన ఉదాహరణ, ప్లెయిన్ పాప్కార్న్కి 0% పన్ను ఉండేది. సాల్టెడ్ పాప్కార్న్, దాంట్లో ఉప్పు కలిపిన పాప్కార్న్ అయితే 5% పన్ను ఉండేది. దాంట్లో క్యారమెల్ కలిపినదైతే 18% ఉండేది. కనుక ఒకే రకమైన పాప్కార్న్కు కొంత స్వల్పమైన మార్పులతో ఈ రకమైన పన్ను రేట్లు తేడా ఉండేది. వాటిని మార్చబోతున్నాము అని అన్నారు. అదే సమయంలో తమిళనాడు నుంచి వచ్చిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. అందులో తినే బన్ను మామూలు బన్ను అయితే 0%, విడిగా వెన్న మీదనైతే 5%, వెన్న కలిపిన బన్ను మీదనైతే 18% ట్యాక్స్ ఉండేది. ఇటువంటి అవకతవకలు అనేకం ఉన్నాయి. ఇటు వినియోగదారులు, అటు వ్యాపారస్తులు, అటు
మొత్తం సప్లై చైన్లో ఉండే మధ్యవర్తులు అందరూ కూడా ఈ జిఎస్టి పన్నుల విధానం చాలా సంక్లిష్టంగా ఉంది, చాలా అవకతవకలుగా ఉంది, దీన్ని సరళీకరించాలి అని అడిగారు. 7 సంవత్సరాల పాటు ఎన్ని డిమాండ్లు వచ్చినా ఆ మితిమీరిన పద్ధతిని మార్చని వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా ప్రజలకు ధరల భారం తగ్గించేందుకు మాత్రమే ఈ సంస్కరణలు తెస్తున్నాము అంటున్నారు. వాస్తవానికి ఇవి సంస్కరణలు కాదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలాగే దీపావళికి కాస్త అటు ఇటుగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల ఎత్తుగడగానే ఈ విధానం తీసుకొస్తున్నారు, ఈ సంస్కరణలు తీసుకొస్తున్నారు అని ఆలోచించవలసి ఉంది. 2-3 ఉదాహరణలు చూద్దాం ఇవి సంస్కరణలు ఎట్లా కావు చెప్పడానికి. ఒకటి, కొత్త దాంట్లో కూడా తలకిందుల పద్ధతులు ఉన్నాయి. ఒక ప్రధానమైన ఉదాహరణ చెప్పాలంటే హోటల్లో కొనే ఆహార పదార్థాల మీద, తినుబండారాల మీద 5% పన్ను ఉంది. అదే హోటల్ తినుబండారాలు జొమాటో ద్వారా, స్విగ్గీ ద్వారా, అటువంటి సర్వీస్ ఏజెంట్ల ద్వారా ఇంటి దాకా వస్తే సర్వీస్ మీద 18% జిఎస్టీ ఉంది. అంటే ఇంటికి తెప్పించుకున్న వినియోగదారుకు తాను హోటల్లో తింటే 5% కట్టవలసింది ఇంట్లో 23% కట్టవలసి వస్తుంది. ఈ పద్ధతి ఏమీ మారలేదు. అంటే సంస్కరణ చేసినప్పటికీ వాస్తవమైన సంస్కరణ జరగలేదు. రెండో అంశం, ఈ పన్నుల తగ్గింపు ద్వారా భారత ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నది. ప్రజల కోసం, ప్రజలకు ధరలు తగ్గించడం కోసం 48,000 కోట్లు కోల్పోతున్నాము అని ప్రకటిస్తూ ఉన్నారు. మరి బడ్జెట్లో ఈ 48,000 కోట్ల రాబడి తగ్గితే దానికి ప్రతిఫలంగా ఏం చేస్తారు, దానికి పరిహారంగా ఏం చేస్తారు? ఎక్కడా సూచనలు లేవు. కానీ 48,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినప్పటికీ పన్ను తగ్గింపు వల్ల సరుకుల అమ్మకాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ విజృంభించి ఆ ఆర్థిక పునర్వికాసం వల్ల మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ధర మీద పన్ను తగ్గినంత మాత్రాన ఆ సరుకులు ఎక్కువ కొంటారనే హామీ ఏమీ లేదు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాము. ఒక సరుకు ధర తగ్గడమా పెరగడమా అనే దాని మీద ఆధారపడి డిమాండ్ ఉండదు. ఈ సరుకుల ధరల ఎలాస్టిసిటీ, డిమాండ్ ఎలాస్టిసిటీ అనే ఒక సాంకేతికమైన లెక్క ఉంటుంది. అది ఇవాళ ఇక్కడ వర్తించదు. అందువల్ల 48,000 కోట్ల రూపాయల కోల్పోయిన ఆదాయం కేవలం ఆర్థిక వ్యవస్థ విజృంభణ వల్ల వెనక్కి రాదు. మరి ఏం చేస్తారు? సెస్సులు విధించవచ్చు. సెస్ అనేది కనబడని పన్ను, పన్ను మీద పన్ను. అది నేరుగా జిఎస్టీ లాగా కనబడదు, పరోక్ష రూపంలో ఉంటుంది. అటువంటి పన్నులు కొత్తగా వేయవచ్చు. అట్లాగే ముడి సరుకుల మీద పన్నును పెంచవచ్చు, ముడి సరుకులను పై బ్రాకెట్లోకి తేవచ్చు. అందువల్ల మొత్తంగా సరుకుల ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు పెట్రోలు ఇవాళ జిఎస్టీలో భాగంగా లేదు. పెట్రోల్ మీద ధరలు పెంచితే అందువల్ల రవాణా ఛార్జీలు పెరిగి అందువల్ల సరుకుల ధరలు పెరుగుతాయి. మొత్తం మీద ప్రభుత్వానికి ఆదాయం మరొక రూపంలో సమకూరుతుంది. కనుక ఆదాయం కోల్పోతున్నాము అని చెప్పిన మాట ఉట్టి మాట. తప్పనిసరిగా 48,000 కోట్లు ఇంకెక్కడి నుంచో సంపాదిస్తారు. ఈ సరుకుల ధర తగ్గింపు అనేది కేవలం ప్రజలకు అమ్ముతున్న ఒక కళ. ఈ దేశంలో అబద్ధపు కథనాలు, ఫాల్స్ నెరేటివ్స్ ప్రచారం కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ జిఎస్టీ తగ్గింపు కూడా అటువంటి వాటిలో ఒకటి. జిఎస్టీ విషయంలో నిజంగా జరపవలసిన ఒక ప్రధానమైన సంస్కరణ ఉంది. జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు 2017లోనే జిఎస్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా జిఎస్టీ కౌన్సిల్లో తీసుకోవాలి అని కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు 33% ఓట్లుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులందరికీ కలిపి 66% ఓట్లుంటాయి. ఇంతవరకు చాలా ప్రజాస్వామికంగా కౌన్సిల్ ఏర్పడింది అనిపించవచ్చు. కానీ జిఎస్టీ కౌన్సిల్లో ఏదైనా నిర్ణయం అమలు కావాలంటే, ఆమోదించబడాలంటే దానికి 75% ఓట్లు రావాలి అన్నారు. 33% కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే ఏ విధానానికైనా, ఏ పన్నుకైనా, ఏ పన్ను స్లాబ్ మార్పుకైనా ఆమోదం దొరకదు. అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక వీటో ఉన్నది. ఇది సమాఖ్య స్వభావానికి విరుద్ధమైనది. దీన్ని సంస్కరించాలి అని 7 సంవత్సరాలుగా డిమాండ్ వస్తున్నప్పటికీ కొత్త సంస్కరణల్లో దాన్ని భాగం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటారు. ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్లకు, ఎక్కువ సంపద ఉన్న వాళ్లకు
ఎక్కువ పన్ను విధించాలి, తక్కువ ఆదాయం ఉన్న వాళ్లకు తక్కువ పన్ను విధించాలి. ఇది పద్ధతి. ఆదాయం పెరుగుతూ పొద్దున్న కొద్దీ పన్ను పెరగాలి. కానీ భారతదేశంలో దాని బదులు డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు, ఎక్కువ ఆదాయం ఎక్కువ సంపద ఉండే వాళ్ళ మీద ఉండే ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గిపోతూ ఉంది. పేద మధ్యతరగతి వర్గాలు సరుకుల మీద పరోక్షంగా చెల్లించే పరోక్ష పన్నుల వాటా పెరిగిపోతూ ఉంది. నిజంగా ఈ దేశంలో పన్నుల సంస్కరణ అంటూ జరిపితే 90% సంపద తమ గుప్పెట్లో పెట్టుకున్న 10% మంది మీద పన్నులు ఎక్కువగా విధించాలి, కార్పొరేట్ పన్నులు ఎక్కువగా విధించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏటేటా కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూ వస్తున్నది. పేద ప్రజల గోళ్ళూడగొట్టి వసూలు చేసి పరోక్ష పన్నుల రూపంలో తన ఆదాయాన్ని, తన ఖజానాను నింపుకుంటూ ఉన్నది. కనుక ఇవాళ దీపావళి కానుక పేరుతో ఒక తప్పుడు కథనాన్ని అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాస్తవంగా మార్కెట్లలో, దుకాణాలలో అది కనబడడం లేదు. అనేక రూపాలలో పాత ధరలు యథావిధిగా సాగుతున్నాయి. లేదా పాత ధరను యథావిధిగా ఉంచడానికి వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. చిల్లర మార్కెట్లో ఎక్కడా జిఎస్టి తగ్గింపు ప్రభావం కనబడడం లేదు. కాకపోతే ఉన్నత మధ్యతరగతి ఎక్కువగా ఉపయోగించే సరుకుల మీద, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కొంతవరకు ధరల తగ్గింపు కనబడవచ్చునేమో కానీ ప్రజలు వాడుకునే నిత్యావసర వస్తువుల ధరలలో ఏ మార్పు ఉండబోవడం లేదు.